90s మధుర స్మృతులు. నేటి తరం స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, స్ట్రీమింగ్ సర్వీసుల ప్రపంచంలో పెరిగిపోతున్నప్పుడు 90s దశకపు రోజుల ఆనందాలను, వినోదాన్ని, ఆ సంస్కృతిని గుర్తు చేసుకోవడం ఒక ప్రత్యేక అనుభూతి. అప్పటి చిన్న చిన్న విషయాలే ఎంతగానో ఆనందాన్ని ఇచ్చేవి. ఇప్పటి పెన్ డ్రైవ్లలా కాకుండా డేటాను భద్రపరచుకోవడానికి ఫ్లాపీ డిస్క్లను వాడేవారు. ఒక్కో ఫ్లాపీలో కేవలం కొన్ని మెగాబైట్ల డేటానే ఉండేది. సంగీత ప్రేమికులకు వాక్మన్ అంటే ప్రాణం. పాటలు వినడానికి క్యాసెట్ పెట్టుకొని వినాలి. మధ్యలో రివైండ్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో ల్యాండ్ లైన్ టెలిఫోన్ అనే కాన్సెప్ట్ దాదాపు కనుమరుగైంది. ఒకప్పుడు ఇంట్లో ఒకే ఫోన్ ఉండేది. మనకి ఎవరైనా కాల్ చేస్తే ఇంట్లో ఉన్నవారే లిఫ్ట్ చేసి ఎవరోని అడగాలి. అందరిళ్లలో ఫోన్ సౌకర్యం ఉండేది కాదు. ఒకప్పుడు సినిమా పాటలు వినడానికి ఆడియో మరియు వీడియో క్యాసెట్లు మాత్రమే ఉండేవి. మ్యూజిక్ వినాలంటే క్యాసెట్ ప్లేయర్లు, సినిమాలు చూడాలంటే వీసీఆర్ ఉండాల్సిందే. మళ్ళీ రివైండ్ చేయడం, క్యాసెట్ని ప్రాబ్లం వచ్చిందంటే రీల్ బయటికి తీసి చేత్తో సర్దుకోవడం, అవి ఒకప్పటి కామన్ సంఘటనలు. ఇప్పటి ఓటీటీ, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ లేకుండా దూరదర్శన్ ఒక్కటే వినోదానికి ప్రధాన మాధ్యమం. ఆదివారం రంగోలీ, శుక్రవారం చిత్రహార్, శనివారం చిత్రలహరి, రామాయణ మహాభారతాలు, పంచతంత్రం, భారత్ ఏ కోచ్, ఇవన్నీ మనకు పండుగ లాంటి ప్రోగ్రామ్స్. టీవీ ముందు కుటుంబమంతా కూర్చొని రామాయణం చూడడం ఒక మరపురాని అనుభూతి. అప్పట్లో ఇప్పటిలా ఇన్ని ఛానల్స్ ఉండేవి కావు. ఆదివారం మధ్యాహ్నం వచ్చే ప్రాంతీయ భాష చిత్రం కోసం ఎదురు చూసిన రోజులు ఎన్నో. ఇప్పుడు ఒక మెసేజ్ లేదా ఈమెయిల్ పంపితే వెంటనే రెస్పాన్స్ వస్తుంది. కానీ అప్పట్లో ఉత్తరాలు రాయడం ఒక కళ. మనసులోని భావాలను స్వయంగా రాసి పోస్ట్లో వేయడం, ఎదురు చూసి చూసి సమాధానం రావడం, ఇది ఒక్కోసారి నెలల సమయం తీసుకున్నా కూడా ఆ ఎదురుచూపులో ఎంతో అందమైన అనుభూతి ఉండేది. ఇప్పటి సోషల్ మీడియాలో మిత్రుల ఫోటోలు, పోస్టులు ఉంటాయి. కానీ అప్పట్లో మాత్రం స్కూల్ చివరిలో ఆటోగ్రాఫ్ బుక్ పట్టుకొని అందరి వద్ద సంతకాలు తీసుకోవడం పెద్ద ఫీలింగ్. అలాగే ప్రతి పండుగకు లేదా పుట్టినరోజుకి ఫ్రెండ్స్కి ప్రత్యేకంగా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చే ఆనందమే వేరు. ఈ మధురమైన జ్ఞాపకాలు ఇప్పటి తరం పూర్తిగా కోల్పోయింది. అంతా ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. కానీ అప్పటి నిస్వార్థమైన ఆనందం, కలిసికట్టుగా గడిపే సంస్కృతి ఇప్పటికీ మన 90s కిడ్స్ మిస్ అవుతూ ఉన్నాం. మీ జ్ఞాపకాలు పంచుకోవాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? కామెంట్లలో రాయండి.